శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय। శరత్చంద్రికలు మొదటి భాగం అసామానమైన సాయి మహిమ। గురువు గారు అందరూ బాబాను అద్భుత లీలలు చేసే వ్యక్తిగా భావిస్తారు, కానీ ఆయన ఎన్నడూ దేనిని సృష్టించలేదు, ఇంద్రజాలం చెయ్యలేదు। అటువంటి వాటిని బాబా చమత్కారాలు అన్నారు। నేను చమత్కారాలు చెయ్యను అని బాబా నిర్దిష్టంగా చెప్పారు। భక్తుడు: మరి ఈ మానవాతీత చర్యలను ఆయన ఏమని పిలిచేవారు? గురువుగారు: ఆయనకు బాబాకు సంబంధించినంత వరకు అది తల్లి తన బిడ్డలను సంరక్షించడం లాంటిది। మీరు వాటిని మహిమలని పిలుస్తామంటే పర్వాలేదు। బిడ్డకు ఆకలి వేసిన వెంటనే తల్లి ఎద నుండి పాలు వస్తాయి, అది ఒక అద్భుతం కాదా? బిడ్డకు పాలు అవసరమైనంత వరకు స్రవించి అవసరం ఆకలి తీరిన మరుక్షణం వాటంతట అవే తగ్గిపోతాయి। ప్రతి తల్లి చేసే అద్భుతమే ఇది, ప్రతి బిడ్డ పొందే అనుభవమే ఇది। అయినప్పటికీ ఇది చాలా సహజం। వీటి మహిమల పట్ల బాబా అనుభవం కూడా ఇలాగే ఉంటుంది, చాలా సహజంగా। భక్తుడు: కానీ వీటితో మన అనుభవం అలా ఉండదు కదా? గురువుగారు: అందుకే దానిని అద్భుతం అంటున్నారు। నేను దానిని సహజ సిద్ధమైన మాతృ సంరక్షణ అంటాను। అనురాగమయి అయిన తల్లిలా ఆయన బాబా మన గురించి జాగ్రత్త తీసుకుంటున్నారు। మీరు మహిమ అని పిలిచేది సాయిబాబా వంటి సద్గురువులకు స్వాభావికమైన తల్లి సంరక్షణ వంటిది। భక్తుడు: బాబా జీవితంలో మనం చాలా అద్భుతాలు చూస్తాము, వాటికి ఆయా వ్యక్తుల అవసరాలు తీర్చడమే కాకుండా మరేదైనా ఉద్దేశం ఉందా? గురువుగారు: దాదాపు బాబా చేసిన ప్రతి లీల ఆ అనుభవం పొందిన వ్యక్తిలో పరివర్తనకు దారి తీసేటటువంటి ప్రభావశీలతను కలిగి ఉంటుంది। ఇతర మహాత్ములలో ఇది చాలా అరుదు। బాబా దగ్గర జరిగిన మహిమలు లేదా మానవాతీతమని పిలువబడేటటువంటి చర్యలు ఓ పరివర్తనను తీసుకువచ్చే బోధను కలిగి ఉండేవి। దీనిని కొంతవరకు బాబా జీవిత చరిత్రలో చూడవచ్చు। బాబా వద్ద అద్భుత లీలలను అనుభవించిన ఆ భక్తులలో ఎవరో ఒకరి స్థానంలో అలా మిమ్మల్ని ఊహించుకొని చూస్తే మీరు కూడా దానిని గమనించవచ్చు। ఈ విధంగా బాబా జీవిత చరిత్ర అంతా ఆయన ప్రబోధం। నిజానికి ఆయన ముకుతా వెలువడిన ప్రత్యేకమైన బోధంటూ ఏమీ లేదు, బాబా తమ చర్యల ద్వారా బోధించారు। ఇక చమత్కారాల విషయానికి వస్తే అవి అనుభవించే వ్యక్తి మనసును దిగ్భ్రాంతికి గురి చేస్తాయి, కానీ బాబా వద్ద జరిగే ఈ అద్భుత లీలలు ప్రబోధాత్మకంగా ఉండేవి। ఉదాహరణకు, బాబా దగ్గరకు ఎవరైనా ధనం కోసం వస్తే వారికి ఊరికే అలా ఇచ్చేయడమో, ఫలానా చోటుకి వెళ్ళు అక్కడ ధనం దొరుకుతుంది అని చెప్పడమో, లేక ఎవరో ఒకరు వచ్చి వారి చేతిలో డబ్బులు పెట్టడమో లాంటివి జరగవు। ఆ ఏర్పాట్లు చాలా సహజంగా జరిగితే ఎలా ఉంటుందో అలా చేస్తారు బాబా। కానీ అనుభవం పొందే వ్యక్తికి అంతకు మించినదేదో ఉందని తెలుస్తూ ఉంటుంది। ఉదాహరణకు, బొంబాయిలో ఒక కాటన్ మిల్లులో పెద్ద మేనేజర్గా పనిచేస్తూ క్రమం తప్పకుండా షిరిడీకి వచ్చే ఒక భక్తుడున్నాడు। ఒకానొక సందర్భంలో అతనికి యాజమాన్యంతో విభేదాలు తలెత్తి తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించి నిరుద్యోగిగా ఉన్నాడు। ఇలా సుమారు 1 సంవత్సరం గడిచింది। ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి అతని జీవనం కష్టసాధ్యమైంది। అతను ఒకరోజు, నేను సమయాన్ని వృధా చేస్తూ బొంబాయిలో ఏం చేస్తున్నాను, కనీసం షిరిడీ కన్నా వెళ్ళి మళ్ళీ ఏదైనా ఉద్యోగం దొరికేదాకా బాబా సన్నిధిలో 2-3 నెలలు ఉందాం అని నిశ్చయించుకున్నాడు। దుర్భరమైన పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ సమయంలో అతను షిరిడీకి వచ్చాడు। అతను మసీదులోకి అడుగు పెడుతూ ఉండగానే బాబా, ఆవో సేట్ ఆవో, ధనవంతులను సేట్ అంటారు,
అని ఆహ్వానించారు. ఆ పిలుపుకి ఆ వ్యక్తి కించపడ్డాడు. తనలో తాను నన్ను ఓ సేఠ్ ధనవంతుడా అని పిలిచి బాబా కూడా నా పేదరికాన్ని అవహేళన చేస్తున్నారు. ఇప్పుడు నేను సేటును కాదు అనుకుంటూ వెళ్ళి మసీదులో కూర్చున్నాడు. బాబా అతనిని నీ కార్యక్రమం ఏమిటి అని అడిగారు. దానికి అతను బాబా నేను ఇక్కడ 2-3 నెలలు ఉండాలనుకుంటున్నాను అని చెప్పాడు. లేదు బొంబాయికి వెళ్ళు అని చెప్పి తక్షణం బొంబాయికి బయలుదేరు అన్నారు బాబా. ఆ వ్యక్తి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. నేనిప్పుడే వచ్చాను. అంతలో బాబా నన్ను వెళ్ళిపోమంటున్నారు. బాబా కూడా డబ్బున్న వాళ్లనే పట్టించుకుంటారు. నేను పేదవాణ్ణి కాబట్టే బాబా నన్ను ఇక్కడ ఉంచదలచలేదు అనుకున్నాడు. అప్పుడతను సరే బాబా మీ ఆదేశానుసారం నేను వెళతాను అని చెప్పాడు. తర్వాత అతనికి బాబా ఊది ఇస్తూ నిర్దిష్టంగా పూనా మీదుగా వెళ్ళు అని చెప్పారు. సామాన్యంగా ఎవరూ బొంబాయికి పూనా మీదుగా వెళ్లరు. అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే అది పూర్తిగా విరుద్ధమైన మార్గం. కానీ బాబా ఈ మార్గములో బొంబాయికి వెళ్ళు అని చెప్పారు. అలా ఆ వ్యక్తి పూనా వెళ్ళాడు. రైలు దిగగానే అతనికి ఒక కాటన్ మిల్లుకు యజమాని అయినటువంటి ఒక వ్యక్తి తారసపడి ఇతనితో నేనిప్పుడే నీ గురించి ఆలోచిస్తున్నాను అని చెబుతాడు. అతని మిల్లులో ఓ నెల రోజుల నుండి మేనేజర్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ ఉద్యోగానికి సరి అయిన వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తూ ఉన్నాడు. మిల్లు యజమానికి ఈ వ్యక్తి ముందే తెలుసు. ఇతనైతే ఆ ఉద్యోగానికి సరిపోతాడు అనుకుంటాడు. కానీ మిల్లు యజమాని దగ్గర ఇతని చిరునామా గాని ఇతరత్ర వివరాలు ఏవీ లేకపోవడంతో అతన్ని సంప్రదించడం ఎలాగో తెలియక ఊరుకుంటాడు. కానీ అంత రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్లో ఇతను దిగిన తక్షణం ఆ మిల్లు యజమాని సరిగ్గా అక్కడ ఉండటం, అప్పుడే అతనిని చూడడం జరిగాయి. నేను మీకోసమే చూస్తున్నాను. ఇప్పుడేం చేస్తున్నారు? నేను ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. అయితే మా మిల్లులో పని చేయడానికి అంగీకరిస్తారా? తప్పకుండా సంతోషంగా. సరే మీరు రేపు బొంబాయికి రండి. నేనప్పటికి బొంబాయికి చేరుకుంటాను. తర్వాత ఇతను బొంబాయికి వెళ్ళి ఉద్యోగంలో చేరాడు. నిజానికి అతను బాబా అన్నట్లు సేఠ్ అయ్యాడు. ఇదంతా ఒక్క వారములో జరిగిపోయింది. మీరు ఇదంతా కేవలం యాదృచ్ఛికమనుకుంటున్నారా? బాబా అతనికి ఊరికే ఇంటికి వెళ్ళు అని చెప్పి ఉండి ఇతను కాటన్ మిల్లు యజమానిని బొంబాయిలో కలుసుకొని ఉంటే అది వేరే సంగతి అయి ఉండేది. కానీ బాబా ఉద్దేశపూర్వకంగా పూనా మీదుగా వెళ్ళు అని చెప్పారు. వీరిద్దరూ రైల్వే స్టేషన్లో కలవడం జరిగింది. అక్కడ ఆ వందల మంది మధ్యన క్షణకాలంలో ఒకరికొకరు తప్పించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ అంతా పథకం ప్రకారం జరిగినట్లుగా ఖచ్చితంగా ఇతను దిగిన బోగీకి ఎదురుగానే ఆ మిల్లు యజమాని ఉన్నాడు. ఆ భక్తుడు ఎలా అనుభూతి చెంది ఉండవచ్చో ఆలోచించండి. కేవలం సాయిబాబా తనకు ఉద్యోగం ఇచ్చారు అనే అనుభవంతో పాటు ఈ మొత్తం విషయం ఎంత అద్భుతంగా రూపుదిద్దుకుందో అనే అనుభవాన్ని కూడా పొందుతాడు. సాయి లీలలు ఎక్కడా ఆకాశం నుండి ఊడిపడే అద్భుతాలుగా జరగవు. మన చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారానే ఆయన యొక్క దయ, కరుణ, రక్షణ అత్యంత సహజంగా అందుతుంది. బాబా డబ్బు అవసరం చాలా ఉంది, చాలా కష్టాలలో ఉన్నాను అని బాబాకు చెప్పుకున్నాము. బాబాకు నైవేద్యం పెట్టి నిద్రపోయి లేచే లోపున బాబా దిండు కింద 1,00,000 రూపాయలేమీ ఉంచరు. ఆ సమయానికి ఎవరో వచ్చి ఈ రకంగా చేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది అని చెబుతారు. మనం ఆ విధంగా చేస్తే అన్నీ కలిసి వచ్చి పరిస్థితులు అనుకూలంగా మారి అవసరం తీరుతుంది. బాబా అలా చేస్తారు తప్పితే ఇంద్రజాల, మహేంద్రజాల, టక్కుటమార విద్యలేవి ప్రదర్శించరు. ఇదే బాబా లీలలోని ప్రత్యేకత. బాబా అనుగ్రహం, రక్షణ ఆకాశం నుండి ఊడిపడడం అంటూ ఏమీ ఉండదు. ఏం జరిగినా అది తోటి వ్యక్తి నుండి, సాటి జీవుల నుండి, మన చుట్టూ ఉన్న పరిస్థితుల నుండి జరుగుతుంది.
ఆయన లీల ఎందుకలా ఉంటుంది అంటే, అన్నిటిలోనూ అందరిలోనూ ఉండేది, మాట్లాడేది బాబా అనే విషయం మనకు గుర్తింపులోకి రావడానికి. ప్రాపంచికమైన వ్యవహారాలే కాదు, ఆధ్యాత్మికమైన సమస్యలైనా అంతే. అందుకే ఆయన నాకు వారసులెవరూ లేరు, నన్ను ఆశ్రయించిన వారికి నా సమాధి నుండే సమాధానమిస్తాను అని చెప్పారు. మనకి ఆధ్యాత్మిక సమస్య వచ్చింది, ధ్యానములో ఓ సందేహం వచ్చింది, బాబా దీనికి పరిష్కారం ఏమిటి అని మనస్ఫూర్తిగా ఆర్తితో ప్రార్థిస్తే ఎవరో దారిన పోయే దానయ్య దానికి సమాధానం చెప్పి పోతాడు. ఆ చెప్పి వెళ్ళే వాళ్ళకే మనకు జవాబు ఇస్తున్నట్లు, మనకు మేలు చేస్తున్నట్లు తెలియదు, కానీ మన సమస్య మాత్రం పరిష్కారం అవుతుంది. బాబా దేహంతో ఉన్ననాడు కూడా ఇలానే జరిగేది. ఎవరైనా వచ్చి వేదాలలోనో ఉపనిషత్తులలోనో ఒక ప్రశ్న వేశారనుకోండి, బాబా స్వయంగా సమాధానం చెప్పేవారు కాదు. ఏ హరికథ జరిగే చోటుకో, ప్రవచనం జరిగే చోటుకో వెళ్ళి వినమని చెప్పేవారు. అతను అక్కడికి వెళ్ళి కూర్చోగానే బాబాను అడిగిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం వచ్చేది. ఆ ప్రవచనం చేసేవాడికి బాబా ఫలానా మనిషిని ఫలానా ప్రశ్నతో పంపిస్తాడు అనే విషయం ఏమైనా తెలుసా? ఇంకొక తమాషా ఏమిటంటే, బయలుదేరిన వాడు నేరుగా అక్కడికి వెళ్ళవచ్చు, మధ్యలో టీ తాగవచ్చు, లేదా మరేదైనా పని చూసుకొని వెళ్ళవచ్చు. ఎట్లయినా వెళ్ళని, ఎప్పుడైనా వెళ్ళని. వీడు వెళ్ళేటప్పటికీ అప్పుడే వీడి ప్రశ్నకు జవాబు మొదలవుతుంది. ఆ టైము క్యాలిక్యులేషను చూడండి. నేను పూండీకి వెళ్ళకముందు వేదశాస్త్రాలన్నిటినీ విపరీతముగా చదివేవాడిని. వాటిల్లో పుణ్యక్షేత్రాల సందర్శనాన్ని, తీర్థాల మహిమను ఎంత గొప్పగా వర్ణించేవారు. నాకు సందేహం కలిగింది, మహాత్ములు ఎందుకు క్షేత్రాలను దర్శించేవారు? పరిపూర్ణత్వాన్ని పొంది తమ చరమ లక్ష్యాన్ని చేరుకున్న మహాత్ములకు తీర్థాలకు వెళ్ళవలసిన అవసరమేముంది? పురాణాలలో ఎందరో మహాత్ములు తీర్థాలను, క్షేత్రాలను సందర్శించుకోవడం చూస్తాము. వాళ్లకు అలా చేయాల్సిన అవసరమేముంది? పవిత్రత వృద్ధిపరచుకోవలసిన అవసరం వారికి ఉందా? అంతకు మించి పవిత్రత ఏముంది? లేక వారి పవిత్రతకు మెరుగులు దిద్దుకోవలసిన అవసరం ఉందా? గురువుగారు నవ్వుతూ, ఎందుకని? నేను ఓ రోజు ఆరుబయట ప్రదేశంలో ఉన్నప్పుడు దీనిని గురించి వివిధ శ్లోకాలలో, వివిధ పురాణాలలో చెప్పబడిన వివిధ ఉదాంతాల గురించి ఆలోచిస్తున్నాను. ఇంతలో హఠాత్తుగా పెద్దగా గాలి వీచింది. అప్పుడు ఎవరో వేరుశనగ కాయలో లేదా మరేదో పొట్లం కట్టి వాడి పడేసిన బాగా పాతదైన కాగితం ఒకటి అలా ఎగిరి వచ్చి నా ముఖానికి తాకింది. నేను దానిని తీసుకొని విప్పి చూశాను. అది నారద భక్తి సూత్రాలలోని ఒక పేజీ. సరిగ్గా అదే పేజీలో గల సూత్రంలో నారదుణ్ణి ఒకరు, మహాత్ములు పుణ్యక్షేత్రాలను ఎందుకు దర్శిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. దానికి నారదుడు, పుణ్యక్షేత్రాలను మరింత పవిత్రం చేయడానికి మహాత్ములు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు అని సమాధానమిస్తాడు. అది శ్లోకం. అప్పుడు అనుకున్నాను, బాబా తలుచుకుంటే మనం ఎక్కడున్నా సమాధానం ఇవ్వగలరు అని. అందుకే మీరు ఎప్పుడైనా ఏంటి గురువుగారు మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు, మేము ఏం చెయ్యాలి అనంటే, నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, చింత వద్దు, బాబా మహిమాన్వితులు, మీకు మీ సమాధానాలు లభిస్తాయి. భక్తుడు, కొందరు మహాత్ములు చేసిన విధంగా సాయిబాబా తాత్వికమైన ప్రబోధాలు చెయ్యలేదు కదా, చేశారా? గురువుగారు, లేదు లేదు, ఆయన నుండి ఎవరూ అటువంటి వాటిని ఆశించలేదు. వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళిన మరుక్షణం మహిమను చవిచూశారు. తమ అసహాయత ఎరుకలోకి వచ్చి ఆయన సహాయం అందించి దానిని పొందారు. ఆ సహాయం పొందే క్రమంలో వారికి బోధ కూడా అందేది. కాబట్టి మీరు చేసే ప్రతి లీల, ప్రతి సంఘటన, ప్రతి మహిమ, మీరు చదివే ప్రతి అనుభవం ఓ సందేశాన్ని తెలియజేస్తుంది.
కొంతమంది ఇతర మహాత్ములు అదే సందేశాన్ని వాచా బోధించారు. బాబా సాన్నిధ్యంలో పూర్ణమైన సంతృప్తిని పొందడం వలన బాబా వాచా బోధించలేదని ఎవరూ కొరతగా భావించలేదు. దాని బోధ కోసం కొరత లేదు. మన అసహాయతను తొలగించుకొని ఆ ఆనందానుభూతిని పొందడానికి బోధ అవసరమవుతుంది. కానీ బాబా సన్నిధిలో ఆనందానుభవం దానంతట అదే అనుభవమైనప్పుడు మిగతా వాటి అవసరం ఏముంది? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.